భర్తను చంపిన భార్యకు యావజ్జీవ శిక్ష. నల్గొండ కోర్టు సంచలన తీర్పట. 5 పిల్లలకు ఊరేసి తండ్రి ఆత్మహత్య. బా, చాలా బాధాకరం. రాత్రి 1 గంట వరకే పర్మిషన్. రాత్రి 1 గంట వరకే పర్మిషన్. న్యూ ఇయర్ వేడుకల అనుమతికి 15 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలి. రాత్రి 10 తర్వాత సౌండ్ సిస్టమ్స్ బంద్. అశ్లీలత ఉండద్దు. హైదరాబాద్ సిపి సజ్జనార్. సార్ నిజమే అంటారా సార్? ఇవన్నీ అందరికీ రూల్స్ వర్తిస్తాయా సార్? మీ రాజకీయ నాయకులకు, మీ అధికార పార్టీ వాళ్ళకు కూడా రూల్స్ వర్తిస్తాయి కదా? ఇంకోటి, మా ఏసీపీలకు సిపి సజ్జనార్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమని వార్నింగు? పద్ధతి మార్చుకోండి. ఏసీపీలపై సిపి స్పెషల్ ఫోకస్. డిపార్ట్మెంట్ పరువు తీయద్దని వార్నింగ్. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై నిఘా. అంతర్గత విచారణకు ఆదేశం. ఇప్పటికే కొందరిపై వేటు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని నగర సిపి సజ్జనార్ హెచ్చరించారు. కొంతమంది డివిజన్ స్థాయి అధికారులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా అక్రమాల దందాను కొనసాగుతున్న ఎస్హెచ్ఓల ఎస్ఐలపై ఒత్తిడి పెంచడం ప్రారంభించారు. ఈ విషయం సిపి దృష్టికి వెళ్లడంతో అక్రమాలకు పాల్పడుతున్న ఏసీపీలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. 7 జోన్లతో పాటు సైబర్ క్రైమ్లో ఒకరు, సిసిఎస్లో మరొక ఏసీపీపై అవినీతి ఆరోపణలు వచ్చినట్టు అంతర్గత విచారణలో తెలిసింది. దాంతో వెంటనే పద్ధతి మార్చుకోవాలని, లేదంటే చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నిర్లక్ష్యపు అధికారులపై బదిలీ వేటు. అక్రమాలకు పాల్పడుతూ ధనార్జనే ధ్యేయంగా కింది స్థాయి అధికారులను వేధిస్తున్న ఏసీపీలపై సిపి నిఘా పెట్టి అంతర్గత విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో ఇటీవల నార్త్ జోన్లో ఓ ఏసీపీపై డీజీకి రిపోర్ట్ చేయడంతో ఆయన్ను అక్కడి నుంచి సస్పెండ్ చేశారు. డబ్బు కోసం కింది స్థాయికి సిబ్బంది టార్గెట్స్ ఇవ్వడం, ఓ మహిళతో పరిచయం పెంచుకొని విఐపి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు విచారణలో తేలింది. ఇట్లాంటి పరిస్థితి నేను ఎప్పుడో చెప్పిన. శివధర్ రెడ్డి గారు, సిపి సజ్జనార్ గారు వచ్చినప్పుడే ముందు ఎస్హెచ్ఓలను అదుపులో పెట్టుకోండి, మీ పోలీస్ శాఖలో ఏం జరుగుతుందో చూడండి. అవినీతి ఏర్లై పారుతూ ఉంది పోలీస్ స్టేషన్లలో. ఎస్హెచ్ఓలు బాధితుల పక్షాలు నిలబడట్లేదు, వెళ్ళగానే ఎఫ్ఐఆర్లు అవ్వట్లేదు, వాళ్ళ బాధలు తెలుసుకోవట్లేదు. అండ్ అట్లాగే కొన్ని పోలీస్ స్టేషన్లలో వసతులు లేవు. అంటే పోలీసులు తక్కువైనారు, సమస్యలు ఎక్కువైనాయి. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇది చాలా లేట్ అవుతూ వస్తుంది. వస్తూ ఉందన్నమాట. సో అందుకని దయచేసి మరి ఈ అంతర్గత విచారణకు ఆదేశం. మరి ఎవరా ఏసీపీలు, ఎవరా ఎస్హెచ్ఓలు, మరి ఏసీబీ నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకే, కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, రాచకొండ ఇదే పరిస్థితి, సైబరాబాద్ ఇదే పరిస్థితి. సో దయచేసి అందుకే ఆలోచించండి.